కాంగ్రెస్ అధిష్టాన ఇచ్చిన ఓట్చోర్ గద్దెచోర్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పీసీసీ భావిస్తోంది. ఇందుకోసం కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది పీసీసీ అధినాయకత్వం. రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టేలా కసరత్తు చేస్తున్నారు హస్తం లీడర్లు. ఎల్ఓపీ రాహుల్ గాంధీ బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చోరీ నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయింది. ఓటు చోరీతోనే బీజేపీ కేంద్రంలో గద్దెనెక్కిందని రాహుల్ గాంధీ గత కొద్ది రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలోనూ రాహుల్ గాంధీ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇటీవల కర్ణాటక, హర్యానాలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు చోరీకి ఏ విధంగా పాల్పడిందో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు రాహుల్. ఓటు చోరీ అంశంపై రాహుల్ గాంధీకి ఈసీకి మధ్య మాటల యుద్ధం నడిచింది. అదే సమయంలో బీజేపీని టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేక ఓటరు సవరణ చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. దీనిపై అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్లు, సీఎల్పీ నేతలతో భేటీ నిర్వహించింది హైకమాండ్. ఓట్ చోర్ గద్దె చోరుపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో నిరసనలు తెలపాలని కాంగ్రెస్ అధిష్టానం పిలుపునిచ్చింది. క్షేత్రస్థాయిలో సంతకాల సేకరణ చేయాలని పీసీసీలకు ఆదేశాలిచ్చింది. పీసీసీ తరపున కోఆర్డినేషన్ కమిటీని ప్రకటించారు మహేష్ కుమార్ గౌడ్. సంతకాల సేకరణ కార్యక్రమం పర్యవేక్షణకు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని చైర్మన్ గా నియమించారు. సభ్యులుగా ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, మేడిపల్లి సత్యం, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో పాటుగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ పుష్పలీల, కైలాష్, అల్లం భాస్కర్లను నియమించారు. ఈ కమిటీ జిల్లాల్లో పర్యటన చేసి సంతకాల సేకరణ చేపట్టనుంది. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సంతకాల సేకరణ తర్వాత ఢిల్లీలో ఇండియా కూటమి పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఆ తర్వాత రాష్ట్రపతిని కలిసి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చేపట్టిన సంతకాల సేకరణ వివరాలను రాష్ట్రపతికి ఇవ్వనున్నారు. దీంతో పాటు ఓట్ చోరీ అంశంతో 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఇది దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రాహుల్ గాంధీ ఎజెండాగా కనిపిస్తోంది. మొత్తానికి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చోరీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పీసీసీ రెడీ అయింది. మరి ఓటు చోరీ అంశం కాంగ్రెస్ కి ఎలాంటి మైలేజ్ ఇస్తుందోననే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.